నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 10వ తరగతిలో తమ సత్తా చాటిన తెనాలి విద్యార్థులు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ మార్కులు తెచ్చుకున్న 10వ తరగతి విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యాలు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన పార్టీ. ఉగ్ర దాడిలో చనిపోయిన వారికి నివాళి అర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేసిన నాయకులు, కార్యకర్తలు. 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించనున్న జన సైనికులు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన. హిందూ సమాజం ఇకనైనా మేల్కోవాలంటూ పిలుపు. ఉగ్ర దాడిలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన నాయకులు. 2025 మార్చిలో జరిగిన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో వివేక విద్యా సంస్థల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. 600 మార్కులకు గాను సిహెచ్ పరమేశ్వరి 595 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభను ప్రదర్శించారు. 10వ తరగతి పరీక్షల్లో వివేక విద్యా సంస్థల విద్యార్థులు విజయభేరి మోగించారు. వివేక స్కూల్లో చదువుకున్న విద్యార్థిని సిహెచ్ పరమేశ్వరి 600 మార్కులకు గాను 595 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ చూపారు. యు జోషిత అనే విద్యార్థి 600కు 590 మార్కులు సాధించింది. ఇక ఎం అష్మిత నిస్సేలో 589 మార్కులు, మంజుశ్రీ 588, జి మహాలక్ష్మి 587, గీతిక 587, చకిత్ 587, షయాన్ 587 మార్కులు, రాజహర్షిని సత్తార్ 586 మార్కులు, సిహెచ్ భరణి షాదియాలో 585 మార్కులు సాధించి తమ సత్తా చాటారు. 21 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా మరియు 98 మంది విద్యార్థులు 550 మార్కులకు పైగా సాధించి వివేక విద్యా సంస్థల పేరు ప్రతిష్టలను ఇనుమడింపచేశారు. 2025లో ఇప్పటి వరకు వెలువడిన ఐఐటి, జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో టి పవన్ కుమార్ జాతీయ స్థాయిలో బెస్ట్ పర్సంటేజ్గా, సీనియర్ ఇంటర్, జూనియర్ ఇంటర్లో ఎస్కే ఫరీదా, కృష్ణప్రియ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఈ రోజు విడుదల చేసిన ఫలితాల్లో కూడా రాష్ట్ర స్థాయిలో వివేక విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం విశేషం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ ఆర్ వీరనారాయణ, ప్రిన్సిపల్ షహానాజ్ బేగం, శ్రీనివాస్, రత్నకుమారి, రమేష్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి వెంకటరత్నం తదితరులు విద్యార్థులను శాలువాలు, మెమంటోలతో సత్కరించారు. బాణసంచా కాల్చి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. మురళి, రాంబాబు, బాబురావు, లావణ్య, రోజా, బ్రహ్మారెడ్డి, కమల, బాషా, ఇవాంజలియన్, రాజీబాబులతో పాటు సహకరించిన ఇతర అధ్యాపకులను, తల్లిదండ్రులను అభినందించారు. Our Viveka students secured 595 out of 600. 595 మార్కులు సాధించడం అనేటువంటిది ఈ సంవత్సరం ప్రత్యేకత. జస్ట్ we missed 5 marks. అండ్ పరమేశ్వరి సిహెచ్ ఇక్కడే ఉంది ఆ పాప, ఒకసారి కూర్చోమ్మా. ఈ పరమేశ్వరి సిహెచ్ she got 595. ఈ సంవత్సరం మొట్టమొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానే ఉన్నారు మన టీచర్స్ అందరూ కూడా. జస్ట్ ఒక 3 మార్క్స్ ఇంకా మిస్ అయ్యారనేటువంటి భావనలో ఉన్నది. మేము కూడా అలాగే అనుకున్నాం. డెఫినెట్గా 598 లేదా 99 కూడా టచ్ చేసే అవకాశం ఉంది అనేట్టుగా మరి భావన చేసాం. బట్ ఎనీహౌ 595 ద బెస్ట్ స్కోర్, నో డౌట్ అబౌట్ ఇట్. స్టేట్ లెవెల్ మంచి మార్క్స్ ఇవి, మార్క్స్ ఇవి, ఫస్ట్ 10లో ఉండే మార్క్స్ ఇవి, ఫస్ట్ 5లో ఉండే మార్క్స్ ఇవి, బ్రహ్మాండ మార్క్స్ సాధించిన సందర్భంగా అభినందనలు తెలియజేద్దాం పరమేశ్వరికి. కంగ్రాచులేషన్ పరమేశ్వరి, మీకు కాల్ వేయండి. ఆ తర్వాత జోషిత యు అనేటువంటి ఈ జోషిత షీ గాట్ 590 అవుట్ ఆఫ్ 600. ఫోటోలో చూడాల్సిన 590 అవుట్ ఆఫ్ 600. ఇది మన ఇన్స్టిట్యూషన్లో సెకండ్ హైయెస్ట్ మార్క్ అని గమనించాలి. అలాగే ఎం ఆష్మిత షీ గాట్ 589. వరుస పోటీ మీద మార్క్స్ పోటీ మీద ఉన్నారు. ఎం ఆష్మిత 589. అలాగే మంజుశ్రీ 588. అలాగే మహాలక్ష్మి 587. 5
నా పేరు పరమేశ్వరి, మా నాన్న పేరు అనంతరాజ, మా అమ్మ పేరు శివలక్ష్మి. నాకు ఇంతటి అచీవ్మెంట్ రావడం చాలా హ్యాపీగా ఉంది. 595 వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ మార్క్స్ నేను వివేకాలో చదవడం వల్లే వచ్చింది. చిన్నప్పటి నుంచి వాళ్ళ గైడెన్స్ వల్లే ఇది సాధ్యమయ్యింది. అండ్ నేను నా టీచర్స్ అందరికీ హ్యాపీగా, వాళ్ళందరికీ చాలా రుణపడి ఉన్నాను. వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నిజంగా నాకన్నా ఎక్కువగా నా టీచర్స్ అండ్ పేరెంట్సే ఎక్కువగా కష్టపడ్డారు. వాళ్ళ హార్డ్ వర్క్ వల్లే నా అచీవ్మెంట్, నా ద్వారా వాళ్ళు అచీవ్ చేశారు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. నేను ఇంకా ఇంటర్లో బైపీసీ తీసుకొని ఎంబీబీఎస్ ఎంఎస్ చేసి న్యూరో సర్జన్ అవ్వాలనుకుంటున్నాను. I'm very proud to get this award. This is I am Joshita from Kolluru campus of Viveka. I got 590 marks in 10th class. This is possible for me by only studying in Viveka campus. I am very proud that the teachers did the most hard work for me, and I am very thankful to the teachers and my parents and my dedication to these marks I got are very important to me. In future I want to get more marks and more awards in my life. I want to take MPC in my career, and I want to take engineering. తెనాలిలోని బోస్ రోడ్లో గల నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ 10th పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరే బుధవారం సాయంత్రం తెలియజేశారు. నెహ్రూ నికేతన్ విద్యార్థులు 93 మంది 10th పరీక్షకు హాజరు కాగా 55 మందికి పైగా 500కు పైబడి మార్కులతో ప్రతి సంవత్సరంలాగా 100% ఉత్తీర్ణత సాధించారని యాజమాన్యం తెలిపింది. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో విద్యార్థులు 100% ఫలితాలను సాధించారు. సయ్యద్ జునేరా ఫాతిమా 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి నెహ్రూ నికేతన్ టాపర్గా నిలిచింది. ఈమెతో పాటు ఈ వేదజ 585, పి జాహ్నవి, సాయి శృతి 585, ఎన్ ప్రవల్లిక 583, ఆర్ దేదీప్య 582, షేక్ దానిష్ 580 మార్కులను సాధించారు. బుధవారం సాయంత్రం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వీదాసరి విద్యార్థులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ విజయానికి కారణమైన బాలబాలికలు, సహకరించిన వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. గత 50 సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన నెహ్రూ నికేతన్ గ్రామీణ మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో ఉన్న విషయాన్ని మురళీకాంత్ గుర్తు చేశారు. నెహ్రూ నికేతన్ వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటూ విద్యా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చి సాధారణ విద్యార్థులతో సాధించిన అసాధారణ ఫలితాలకు, విద్యా సేవలకు నిదర్శనమని ఈ ఫలితాలన్నారు. Junaina Fatima with 586, next Vedaja with 585, then Jahnavi Sai Sruti with 585, Pravalika with 583, Dedipya with 582, Danish with 580, and the list continues with a difference of 1 or 2 marks. So 580 above 6 members unnaru, 570 above 13 members unnaru, alage 560 above it's about 19 members, and 550 above 25 members, 550 above unnaru. Ante almost oka section of the students has secured more than 550. Students, you must clap for yourself. It is your day. It is an appreciation for you. And alage out of 93 students, 55 students ki 500 above raadu ante complete unna 3 sections lo 2 section students have secured more than 500. Though, so we always say that at Nehru Niketan we don't targeted only 1 or 2 students. ఏదో హైయెస్ట్ వచ్చేవాడిని లేదో 10 మందిని వాళ్ళకి ట్రైన్ చేసేసి వాళ్ళకి హైయెస్ట్ మార్క్స్ తెప్పిద్దామని కాకుండా ఉన్న ప్రతి స్టూడెంట్ మీద మేము 100% కాన్సన్ట్రేట్ చేస్తాము, 100% వాడి ఇంప్రూవ్మెంట్ కోసం వర్క్ చేస్తాము. అలాగే మేము యాజ్ అ మేనేజ్మెంట్ వీ గైడ్ అవర్ టీచర్స్ టు డూ దట్. అండ్ ఈ ఇయర్ ఎంతమంది పేరెంట్స్ని ఇదివరకు ఏంటంటే ఓన్లీ స్టూడెంట్స్ని మాత్రమే కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చేది. ఈ ఇయర్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్ పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ చేయాల్సి వచ్చింది టు అటెండ్ దిస్ పర్టికులర్ రిజల్ట్. అండ్ ఎనీహౌ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఆర్ సపోర్టెడ్. మేము పిలిచి అని చెప్పినప్పుడు దాన్ని ఎంతో పాజిటివ్గా తీసుకొని మా అబ్బాయికి అది రాదా ఇది రాదా అని కాకుండా ఎందుకు రాదు అనేది మాతో డిస్కస్ చేసి టీచర్స్తో డిస్కస్ చేసి
I am Junaira Fatima. I got 586 marks. Thanks to all the teachers who motivated me and my dear parents. Thank you. టీచర్స్ అందరికీ కూడా ఎల్కేజీ నుంచి 10th వరకు ఉన్న టీచర్స్ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్స్. మన పిల్లలు చాలా ఒక పద్ధతిలో ఒక చక్కగా నేచర్లో పెరిగారంటే ఈ టీచర్స్ సార్ అందరూ కారణం. నేను చెప్పాలనుకున్నది ఒకటి, ఇది మైక్ చాలా విలువైంది కదా, దీంట్లో మాటలు కూడా చాలా విలువైంది. ఒక కళానికి ఎంతైతే గొప్ప వాల్యూ ఉంటుందో ఒక కవికి, అలాగే మైక్లో మాట్లాడే వాళ్ళ మాటలకు కూడా అంతే వాల్యూ ఉంటుంది. తెనాల్లోని వైకుంఠపురం సమీపంలో గల శ్రీ పోలేరమ్మ అమ్మవారి 27వ వార్షికోత్సవ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. బుధవారం ఉదయం దేవస్థానం వద్ద పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. స్థానిక వైకుంఠపురం వద్ద గల శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో 27వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ మహోత్సవాలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో జరిగిన వేడుకల్లో అమ్మవారిని పసుపు కుంకుమ మేళ తాళాలతో విశేష అలంకరణతో కాళికా వేషంతో వైభవంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా బుధవారం ఉదయం దేవస్థానం వద్ద అమ్మవారి అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ధర్మకర్త వీరయ్య గొంటి వెంకట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ రోజున తెనాలి పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి తిరునాళ్ళ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకొని ఈ రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి గత 3 రోజుల నుంచి అమ్మవారి దేవస్థానం వద్ద అత్యంత వైభవపేతంగా ఈ తిరునాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహించుకొని నిన్నటి రోజున అమ్మవారికి ఊరేగింపుగా మహిళలందరూ కూడా కలశాలతో ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి అనేక మంగళ వాయిద్యాలు, కనకతప్పెట్లు, కాళికా వేషధారణలతో పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించడం కూడా జరిగింది. మరి ఈ రోజున అన్నదాన కార్యక్రమానికి వేలాది మందిగా విచ్చేసి ఈ కార్యక్రమంలో అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఈ అమ్మవారి తెనాలి ప్రజలకు నమస్కారం అండి. అత్యంత వైభవంగా పోలేరమ్మ తిరునాళ్ళు జరుగుతుంది. నిన్న బ్యాజ్మానాలతో అనేక వేషధారాలతో నిన్న అమ్మవారికి తిరునాళ్ళు జరిగింది. ఈరోజు అన్నప్రసన్న అండి. ఇది గత 27 సంవత్సరాల నుంచి జరిపిస్తున్నాము. ఇట్లా మళ్ళీ ఇంకెన్నో సంవత్సరాలు జరగాలని కోరుకుంటున్నాం. తెనాల్లోని గంగానమ్మపేటలో గల శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఊపిరితిత్తులు, శ్వాసకోశ సంబంధ సమస్యలపై ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శ్రీచక్ర హాస్పిటల్ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక గంగానమ్మపేటలో గల శ్రీ చక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించి 3 సంవత్సరాలైన సందర్భంగా హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ కె మిథున్ రెడ్డి నేతృత్వంలో ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత సమస్యలపైన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అలాగే షుగర్, బీపీ, శ్వాసకోశ సమస్యలు వంటి వాటిపై ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అధినేత డాక్టర్ కమ్మెల హరీష్, డాక్టర్ ప్రియాంక, డాక్టర్ మిథునేశ్వర్ రెడ్డి, కమ్మెల శ్రీనివాసరావు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ కొండ మిథునేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజీ శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తెనాలి. ఇవాళ మన శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 3 సంవత్సరాలు వార్షికోత్సవ సందర్భంగా మన శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచిత ఊపిరితిత్తులు మరియు షుగర్కి సంబంధించి ఫ్రీ హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతుందండి. ఈ క్యాంపులో మెయిన్గా మనం ఊపిరితిత్తులకు సంబంధించి ఫ్రీగా పిఎఫ్టీ అంటే ఉచితంగా ఊపిరితిత్తుల సామర్థ్య పరీక్ష, అలాగే ఊపిరితిత్తులకు సంబంధించి వేరే ఏమైనా సమస్యలు ఉన్నా దాని గురించి చూడడం జరుగుతుంది. అలాగే షుగర్కి సంబంధించి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, బీపీకి సంబంధించి ఏమన్నా పేషెంట్స్ని చూడడం జరుగుతుంది. సో ఈ క్యాంప్కి అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఆల్రెడీ చాలామంది పేషెంట్స్ వచ్చి మనకి క్యాంప్లో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళకి మెడిసిన్స్ కానీ అవన్నీ, అలాగే మనకు పిఎఫ్టీ కానివ్వండి టెస్టులు చేయడం జరుగుతుంది. సో తెనాలి ప్రజలు మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరూ వచ్చి
ఈ క్యాంప్లో పాల్గొని కావాల్సిన మెడిసిన్స్ కానీ దానికి సంబంధించి చూయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కాశ్మీర్లో జరిగిన ఇస్లామిక్ ఉగ్రవాద చర్యను హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా ఖండించాయి. జరిగిన మారణకాండ మతం ఆధారంగా జరిగిందని వారు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా హిందువులని ఉగ్రవాదులు చంపడాన్ని హిందూ చైతన్య వేదిక, విశ్వ హిందూ పరిషత్ తీవ్రంగా పరిగణించింది. అత్యంత దారుణంగా చనిపోయిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. బెంగాల్ నుండి కాశ్మీర్ వరకు కేవలం హిందువులను పేరు పేరున గుర్తించి చంపడాన్ని హిందూ సమాజం ఇప్పటికైనా గుర్తించి ఇటువంటి దాడులను తిప్పికొట్టాలని వారు అన్నారు. హిందూ సమాజం ఏకం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక అంబటి మారుతీరావు, జిల్లా సంయోజక శ్రీనివాస, సహ సంయోజక పొట్టి మూర్తి శ్రీనివాస, నరేంద్ర స్వామి మూర్తి, బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ అడప సంపత్ రాయుడు, బీజేపీ మండల ప్రెసిడెంట్ నందకిషోర్, డాక్టర్ జార్జ్, సీనియర్ బీజేపీ నాయకులు ఎం గురుమూర్తి, మండల బీజేపీ పట్టణ అధ్యక్షులు ఎర్రం రాజు, సందీప్ రాజు, పాదర్తి కిషోర్, పరుచరి రమేష్, కొల్లూరు సంతోష్, రమణ తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్, నిన్న పెహల్గాంలో ఇస్లామిక్ తీవ్రవాదులు హిందువుల మీద చేసిన దాడులు చాలా అమానుషం. ఎంత ఘోరంగా చేశారయ్యా అంటే ప్యాంటు ఊడదీసి సుల్తీ చేసుందా లేదా అని చూసి సుల్తీ చేసుంటేనేమో వదిలేశారు, సుల్తీ చేయకపోతే అతన్ని చంపేశారు. అలానే సునీల్ లతానీల్ అని ఒక క్రిస్టియన్ ఉన్నాడు. అయ్యా నేను హిందువుని కాదు, నేను క్రిస్టియన్ని, నా ఐడెంటిటీ కార్డు చూడండి అన్నా కానీ వాళ్ళు వినకుండా వాళ్ళ చేత కల్మా చదివించి వాళ్ళని అమానుషంగా చంపారు. ఇది చాలా దుశ్చర్య. కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఫేస్బుక్లో మేము చూస్తూ ఉన్నాం, చాలా అనుచితమైన వ్యాఖ్యలు మాట్లాడతాం, చాలా అసభ్యకరంగా ఇబ్బందికరమైన మెసేజ్లు పెడతాం చూస్తూ ఉన్నాం. ఇవాళ రోజున హిందూ సమాజం చాలా చైతన్యవంతమైంది. ఇప్పుడు ఎవరు కూడా ఇలా జరిగితే ఊరుకునే పరిస్థితిలో లేరు. ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్ళి అక్కడ అందాలు చూద్దామని వెళ్ళినటువంటి ఒక పర్యాటకుల్ని ఇలాంటి ఉగ్రవాదులు అనేటువంటి వారు వచ్చి వారిని ఇలా చేయటం అనేటువంటిది చాలా చాలా తీవ్రమైనటువంటి ఈ దుశ్చర్య. ఇలాంటి దుశ్చర్య చేసినటువంటి వారిని తప్పకుండా భారీ మూల్యంతో వాళ్ళని శిక్షించాలనేటువంటిది మన యొక్కటువంటి అందరూ కూడా ఇలాంటిది ఖండిస్తూ వాళ్ళకి ఆ మరణించినటువంటి వారికి శాంతి కలగాలని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేయాలని, పాకిస్తాన్ ఉగ్రవాదం ఇలాంటి దుశ్చర్య చేయటం అనేటువంటిది మానుకోవాలని, భారతీయులందరూ కూడా ఏకత్వంగా ఉండి ఇలాంటి టెర్రరిజం అనేటువంటి దాన్ని తమిరి కొట్టాలనేటువంటిది ఆశిస్తూ, నిన్నటి రోజున మనం చెప్పుకున్న ఇస్లామిక్ కంట్రీ చెప్పుకున్న సౌదీ అరేబియాకి భారత ప్రధాని వెళ్తే ఘన స్వాగతం ఇస్తే, అదే రోజున ఇక్కడున్న పాకిస్తాన్ ప్రేరేపిత మతోన్మాదులు మన 28 మంది భారతీయుల్ని దారుణంగా హతమార్చిన సంఘటన ఈ యావత్ జాతి కూడా గమనిస్తుంది. ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం అయితే వీళ్ళల్లో కూడా ఐక్యత వస్తే ఈ దేశంలో ఉండడానికి అవకాశం లేకుండా పోతుందని గమనించుకోవాల్సిందిగా మతోన్మాదులకు మద్దతు ఇస్తున్న వ్యక్తులు చెప్తున్నాం. తెనాలి గంగానమ్మపేటలో సాలిగ్రామ మఠం పీఠాధిపతి బాలస్వామీజీ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ఖండించారు. 28 మంది పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. కాశ్మీర్లో పహల్గ్రామ టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన మారణకాండను బాలస్వామీజీ తీవ్రంగా ఖండించారు. పర్యాటకుల ఐడి కార్డులు చూసి హిందువులను తెలుసుకుని పురుషుల మీద దాడి చేయటం దారుణ సంఘటన అన్నారు. ఇలా అయితే అధిక సంఖ్యలో ఉన్న మన భారతదేశంలో హిందువుల పరిస్థితి ఏమిటి అంటూ ప్రశ్నించారు. ఇప్పుడన్నా హిందువులు మేల్కోవాలని అన్నారు. కాశ్మీర్లో అనేకమైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయి, కానీ యాత్రికుల మీద ఇలా చేయటం సరైనది కాదని, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోకపోతే చాలా కష్టమన్నారు. శ్రీ విద్యాపీఠంలో ఈ కాల్పుల్లో మరణించిన వారందరికీ ఆత్మశాంతి చేకూరాలని శాంతి దీపయజ్ఞం నిర్వహించడం జరిగిందని బాలస్వామీజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముద్దాభక్తుని రమణయ్య, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నిన్న కాశ్మీర్లో మన హిందువుల్ని వాళ్ళు కాల్పుల ద్వారా కాల్చడం జరిగింది. పహల్గాం అనే ప్రాంతంలో కాశ్మీర్లో వెళ్ళే వాళ్ళందరికీ అదొక పర్యాటన ప్రదేశము. ఆ ప్రదేశానికి మన వాళ్ళందరూ కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ ఆ కాల్పుల్లో టెర్రరిస్టులు వీళ్ళు హిందువులా కాదా అని ఐడి కార్డ్ చూసల్లా కాల్చటం చాలా దౌర్భాగ్యము. అలాగే మన అందరం కులమని, అట్లాగే రాజకీయమని, పార్టీ అని, ప్రాంతమని, ప్రాంతీయ భాషలని కొట్టుకుంటూ తిట్టుకుంటూ కాలాన్ని గడుపుతున్నారు. అలాగే అక్కడికి వెళ్ళినాక కులము లేదు, గుణము లేదు, అలాగే
వాళ్ళ యొక్క ప్రాంతీయం లేదు, వాళ్ళ భాష లేదు, వాళ్ళ పేరేంటో తెలుసుకున్నారు, వాళ్ళ యొక్క మతం ఏంటో తెలుసుకున్నారు. ఆ మతం తెలుసుకొని వాళ్ళని కాల్చడం చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇది చాలా ఇది అనమాట. ఎంత అంటే అంత స్థితిని మనము ఈరోజు చూస్తున్నామంటే మనం ఎందుకున్నామా అనిపిస్తుంది. హిందువులందరూ కూడా ఇప్పుడన్నా మేలుకోవాలి. కులం గడప లోపలే ఉండాలి, గడప దాటితే హిందువులం. మనమేమో హిందూ ముస్లిం బాయి బాయ్ అంటాం, వాళ్ళేమో ఇప్పుడు హిందువులు బాయ్ బాయ్ అని చెప్పంటున్నారు. ఏంటి వెళ్ళిపోండి మీరు అని చెప్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసిన సంఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ ఉగ్ర దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు మౌన ప్రదర్శన చేశారు. స్థానిక గాంధీ చౌక్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్లో బైసరన్ ప్రాంతంలో ఉగ్ర దాడిని నిరసిస్తూ జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా గర్హించారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించిన ఆ పార్టీ మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతూ బుధవారం సాయంత్రం మానవహారాలు నిర్వహించడం, కొవ్వొత్తుల మౌన ప్రదర్శన చేయడం జరిగింది. జనసేన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు పార్టీ కార్యాలయంపై జనసేన పార్టీ జెండా అవనతం చేయడంతో పాటు సాయంత్రం మానవహారం నిర్వహించి ఉగ్రదాడిని ఖండించాలంటూ ఇచ్చిన పిలుపు మేరకు తెనాలిలోని జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుండి బోస్ రోడ్డు మీదుగా గాంధీ చౌక్ కు చేరుకుని అక్కడ మానవహారం నిర్వహించి కొవ్వొత్తులు మౌన ప్రదర్శన చేశారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు 3 రోజుల పాటు సంతాప దినాలుగా పాటించనున్నట్లు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హరిదాస్, గౌరీశంకర్, యశ్వరత్నం, మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్, బండారు రవికాంత్, జాకీర్ హుస్సేన్, కౌన్సిలర్ మానసరెడ్డి, వెంకట నరసింహ, విజయలక్ష్మి, మామిడిబత్తుల సుబ్రహ్మణ్యం, నన్నపనేని రాంబాబు, బసవయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైతే ఆ తీవ్రవాద దాడిలో చనిపోయారో వాళ్ళందరి కుటుంబాలకు మేమందరం అండగా ఉన్నాము అనే ఒక భరోసాని కల్పించడం, అదేవిధంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ త్వరగా కోలుకోవాలి అని మనందరం కూడా మనస్ఫూర్తిగా వారి కోసం ప్రార్థించడం, ఇవి చేయడంతో పాటు తీవ్రవాదం అనేది దానికి మతం అనేది ఉండదు. మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, తీవ్రవాదం అనే దానికి మతం అనేది ఉండదు. ముస్లిం అనే వ్యక్తి వచ్చి ఆ పని చేశాడు అంటే అసలు మీరు నమ్మవద్దు. వాళ్ళు ముస్లింలు కాదు, ముష్కరులని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. జమ్మూ కాశ్మీర్లో టూరిస్టుల మీద జరిగినటువంటి దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, నిరసన కార్యక్రమాలు. అందులో భాగంగా జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించాలని, అలాగే పార్టీ జెండాని అవగతం చేయాలని, అంతేకాకుండా ఈ 3 రోజులు కూడా అనేక విధాలుగా నిరసన తెలపాలని చెప్పి కార్యక్రమం చేపట్టడం జరిగింది. చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మరి భారతదేశంలో మరి ఇటువంటి సంఘటన చాలా సంవత్సరాలైంది మరి జరిగి కూడాను. ఏదో ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ని, ఇప్పుడిప్పుడు అభివృద్ధి చెందుతున్న కాశ్మీర్ని పుష్కర మోకలు దాడి చేయడం ద్వారా మరి 28 మంది విలువైన ప్రాణాలను బలిగొన్నారు వారు. మరి వారందరూ కూడా సరదాగా హాలిడేస్ కోసం మరి వెళ్ళినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరిని విడిచిపెట్టకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే విశ్వగురువుగా ఉన్న భారతదేశం విశ్వశాంతి కోసం ప్రయత్నం చేస్తుంటే ఇలాంటి ఉగ్రవాదాన్ని పెంపొందించి పాకిస్తాన్ లాంటి దేశాలు మానవాళి మనుగడగా ప్రమాదంగా తయారైంది. కాబట్టి ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి ఉగ్రవాదాన్ని భారతదేశమే కాదు ప్రపంచంలో కూడా ఏ దేశము కూడా సహించేది లేదు. ఏ రూపంలో ఉన్నా కూడా ఉగ్రవాదాన్ని ఖండిస్తూ బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్లో మంగళవారం రాత్రి ప్రీ ప్రైమరీ చిన్నారుల కాన్వకేషన్ వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టభద్రుల మాదిరి స్నాతకోత్సవ సమయంలో ప్రత్యేకమైన దుస్తులు ధరించిన చిన్నారులను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్లో మంగళవారం రాత్రి ప్రీ ప్రైమరీ చిన్నారుల కాన్వకేషన్ వేడుకలు నిర్వహించారు. పట్టభద్రుల మాదిరి వేషధారణలో తమ చిన్నారులను చూసి తల్లిదండ్రులు మురిసిపోయారు. అనంతరం చిన్నారులకు ధృవపత్రాలను నెహ్రూ నికేతన్ యాజమాన్యం అందించింది. ఈ సందర్భంగా చిట్టిపొట్టి బాలబాలికలు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరే మాట్లాడుతూ కొన్ని సందర్భాల్లో ఉపాధ్యాయులు పాఠశాలలో తల్లిదండ్రులు పాత్ర పోషిస్తే తల్లిదండ్రులు ఇంటి వద్ద ఉపాధ్యాయుని పాత్ర పోషించి పిల్లల సమగ్ర అభివృద్ధికి కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. కేవలం మార్కుల కోసం తాపత్రయపడకుండా పిల్లల్లో సృజనాత్మకతను, కమ్యూనికేషన్ స్కిల్స్ను పెంపొందిస్తూ నైతిక విలువలతో కూడిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు కృషి చేయాలని
ఆయన సూచించారు. పాఠశాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత వార్షిక పాఠశాల నివేదన సమర్పిస్తూ ఈ విద్యా సంవత్సరం విద్యార్థులు సాధించిన పురోగతిని వివరించారు. రాబోయే కాలంలో నెహ్రూ నికేతన్ నందు అవలంబించబోయే నూతన విద్యా విధానాలను గీతాకాంత సవివరంగా తెలియజేశారు. రానున్న పోటీ ప్రపంచంలో మనగలిగేలా నెహ్రూ నికేతన్ బాలబాలికలు తీర్చిదిద్దుతున్నట్లు ఆమె తెలియజేస్తూ విద్యా వ్యవస్థలో చిన్నారులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని నైతిక విలువలను నేర్చుకుని బంగారు భవితకు బాటలు వేసుకునే ప్రదేశం పాఠశాల అని గీతాకాంత్ అన్నారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు స్టూడెంట్ ఒక పేస్ ఆఫ్ లెర్నింగ్లో ఉన్నాడు, మీరు ఒక చిన్న పిల్లవాడు అనే ఒక దీంట్లో చూశారు. సో ఇప్పుడు ఫస్ట్ క్లాస్కి వచ్చేటప్పటికి ఏంటంటే యాజ్ ఎ పేరెంట్ మీరేమనుకుంటారంటే అమ్మ ఫస్ట్ క్లాస్ సిలబస్ నేను చెప్పలేను, ఓకే ఇది ట్యూషన్లో పెట్టేద్దాం, ఎక్కడికో పంపించేద్దాం, లేదా స్కూల్లో టీచరే చెప్పుకుంటారులే, మనం ఇంటి దగ్గర మనం ఏం చేయలేము, ఇవన్నీ మనకు తెలియదు అని చెప్పి దేర్ విల్ బి ఏ ఛాన్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ గ్యాప్. అది పిల్లవాడు ఏమనుకుంటాడంటే అరే మొన్నటి వరకు నాకు అమ్మ పక్క నుండి చక్కగా అక్షరాలు రాయించింది, దిద్దించింది, కానీ ఇప్పుడు ఏంటి నన్ను ఇలా ట్యూషన్ పంపిస్తానంటుంది. అండ్ ద చైల్డ్ ఫీల్స్ దట్ ఇట్స్ అ పనిష్మెంట్ ఫర్ హిమ్. ఆ ట్యూషన్ అనేది వాడికి ఒక పనిష్మెంట్గా ఫీల్ అవుతాడు. ఇప్పటివరకు చక్కగా అమ్మ పక్కన కూర్చోబెట్టుకొని ఒక పక్కన అమ్మమ్మ ముద్దలు పెడతా ఉంటే లేదా చాక్లెట్లు ఇస్తూ ఉంటే మీరు చేయి పట్టుకొని రాయిస్తూ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను నీకేం చెప్పను రా, నువ్వు పెద్దవాడు అయిపోయావు, నువ్వు స్కూల్లో నేర్చుకోవాలి. సో ఈ ఇన్పుట్స్ ఏవైతే ఉంటాయో దట్స్ గోయింగ్ టు bring a big change in their attitude. So I request all the parents, please ఒక్కసారిగా దాన్ని కట్ చేయొద్దు. ఆ కనెక్టివిటీ ఏదైతే ఉంటుందో చిన్న పిల్లవాడని ఇప్పటివరకు మీరు కేర్ తీసుకున్నారు, అలాంటి కేర్ని ఇంకా అదే చిన్న పిల్లవాడు అనే ఉద్దేశంతో చూడొద్దు. వాడు పెరుగుతున్నాడు, గివ్ హిమ్ సమ్ స్పేస్. ఒక 20% ఫస్ట్ క్లాస్లో ఒక 20% ఇవ్వండి, సెకండ్ క్లాస్ ఇంకొంచెం పెంచండి. సో బై ద టైమ్ హీ కమ్స్ టు 4th or 5th స్టాండర్డ్ హీ షుడ్ ఫీల్ ఇండివిజువల్. వాడు ఇండివిజువల్గా వాడి డెసిషన్స్ వాడు తీసుకోవాలి, వాడు మీకు కూడా సజెషన్ చేయగలిగే అంత దీనికి వాడికి ఫ్రీ స్పేస్ ఇవ్వండి, వాడిని ఆలోచించనివ్వండి. Academic excellence. We proudly follow the LEAD curriculum, which is designed to build strong academic foundations while developing critical thinking, creativity and communication skills. Our teachers have undergone regular training sessions, and we have been following student-centric interactive teaching methods that foster real understanding. At Nehru Niketan, education extends beyond the classroom. We believe in the overall development of the child, physically, mentally and emotionally. This year, students actively participated in various activities. We have also conducted a few activities for parents as well this year. Values and discipline, along with academic and extracurricular excellence, we continue to instill values of honesty, respect and responsibility. Morning assemblies and mentoring sessions have helped students develop into responsible students of tomorrow. ఉగ్రవాద దాడిలో చనిపోయిన వారికి సూచకంగా జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెనాలి జనసేన కార్యాలయాలపై పార్టీ జెండా అవనతం చేశారు. జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండించింది. జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ దుశ్చర్యను ఖండించి మృతులకు సంతాపం తెలిపారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ 3 రోజుల పాటు సంతాప కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయడంతో బుధవారం ఉదయం తెనాలి జనసేన పార్టీ కార్యాలయాలపై ఉన్న పార్టీ జెండాలను అవనతం చేశారు. తెనాలి రైల్వే స్టేషన్ రోడ్లోని హోటల్ విజయ గ్రాండ్ ని బుధవారం డీఎస్పీ బి జనార్దన్ రావు, ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణ ప్రారంభించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా కొత్తగా నిర్మించిన హోటల్ విజయ గ్రాండ్ ని డీఎస్పీ బి జనార్దన్ రావు, ఎంఆర్ఓ కేవి గోపాలకృష్ణలు ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్లో బస చేసే వారికి కల్పించిన వసతులను పరిశీలించారు. హోటల్ నిర్వాహకులు చెన్ను శ్రీనివాసరావు,
వేద కుమారి అతిథులను ఆహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు, బి శ్రీనివాసరావు, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ జె కోటి నాగయ్య తదితరులు ప్రముఖులు పాల్గొన్నారు. బ్యాంకు ప్రారంభించిన సంవత్సర కాలంలోనే ఖాతాదారుల మన్ననలు పొందటం ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో కష్టతరమని, ఆ ఘనత అందుకున్న బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అని జిఎల్ కాంతారావు అన్నారు. స్థానిక కొత్తపేటలోని ఏలూరి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మొదటి వార్షికోత్సవ వేడుకలను బ్యాంకు కార్యాలయంలో నిర్వహించారు. ఏలూరు బ్యాంకు మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని బ్యాంకు కార్యాలయంలో ఖాతాదారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ జిఎల్ కాంతారావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రతి ఖాతాదారుని వ్యక్తిగత సేవలను అందించడంలో బ్యాంకు ముందు వరుసలో ఉందని, డిపాజిట్లపై అన్ని బ్యాంకుల కన్నా అధిక వడ్డీ అందించడం, త్వరితగతిన అందించే వ్యక్తిగత సేవలు కోఆపరేటివ్ బ్యాంకు సెక్టార్లో ఉత్తమ స్థానాన్ని అతి త్వరలోనూ అందుకోగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకు శాఖాధికారి శేష్ కుమార్ మాట్లాడుతూ, ఏ బ్యాంకులోనైనా రాని బాకీలు 1% ఉంటాయని, 3 దశాబ్దాల క్రితం ప్రారంభమైన మా బ్యాంక్ రాని బాకీలు 0% అని తెలిపారు. ఏలూరి బ్యాంకు అధికారి రవిమోహన్ మాట్లాడుతూ, ఖాతాదారుల సంతృప్తి మా లక్ష్యం, ధ్యేయమని తెలిపారు. ఏలూరు బ్యాంక్ సీఈఓ వెంకటప్రసాద్ మాట్లాడుతూ, తెనాల్లో ఇది 5వ శాఖ అని, మరికొన్ని శాఖలను గుంటూరు జిల్లాలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ సభలో ఏలూరు బ్యాంకు ఖాతాదారులు, తెనాల్లోని ఇతర బ్యాంక్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సభలో ఏలూరు బ్యాంక్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కిషోర్ స్వాగతం పలకగా, బ్యాంకు నందు అధికారిని కొంగర దుర్గా భవానీ వందన సమర్పణ చేశారు. ఏలూరు బ్యాంకు ఉద్యోగిని మాలిన్న బ్యాంక్ సిబ్బంది అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. Entire the loan portfolio is very secure. At the same time, all the deposits also secure because the entire loan portfolio is secure. So, banks ఇప్పుడు మొబైల్ బ్యాంకింగ్ ఉంది, మొబైల్ బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. తర్వాత అట్లానే లాకర్స్ ఫెసిలిటీ అండి, చాలా పెద్ద లాకర్స్ ఉన్నాయి మా దగ్గర. సో మీరు మార్నింగ్ టైం వస్తే కనుక లాకర్స్ చూసి మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది లాకర్స్. సో అట్ ద సేమ్ ప్రస్తుతం 1 year లోపల మాత్రం క్లయింటల్ బేస్ బాగానే ఉందన్నమాట. 193 కస్టమర్స్ వచ్చారు. అడ్వాన్సెస్ వచ్చేటప్పటికి 1 crore, 1.5 crore దాకా, డిపాజిట్స్ ఇచ్చినాము 4.5 crores, నియరింగ్ 6 crores. సో బాగానే ఉంది. అడ్వాన్సెస్ వీఆర్ సెర్చింగ్ ద పార్టీస్, గుడ్ పార్టీస్. ఎందుకంటే వస్తున్నారు, కాకపోతే ఏంటంటే మా కండిషన్స్ సూట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఫుల్లీ సెక్యూరిటీ చూస్తాం కాబట్టి ఆ కండిషన్స్ సెట్ అవ్వట్లేదు. సో అందుకే చూస్తే మేము అడ్వాన్సెస్ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 10వ తరగతిలో తమ సత్తా చాటిన తెనాలి విద్యార్థులు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ మార్కులు తెచ్చుకున్న 10వ తరగతి విద్యార్థులను అభినందించిన పాఠశాల యాజమాన్యాలు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిని తీవ్రంగా ఖండించిన జనసేన పార్టీ, ఉగ్రదాడిలో చనిపోయిన వారికి నివాళి అర్పిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన చేసిన నాయకులు, కార్యకర్తలు. 3 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించనున్న జన సైనికులు. జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్ర దాడిని ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్, హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో నిరసన. హిందూ సమాజం ఇకనైనా మేల్కోవాలంటూ పిలుపు. ఉగ్ర దాడిలో మరణించిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపిన నాయకులు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.